వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నిన్నటి నుంచి కవిత పైన వేటు పడే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక లేఖ అయితే విడుదల చేసినారు. కల్వకుంట్ల కవితని సస్పెండ్ చేస్తున్నట్టు. దానికి కారణాలు ఎన్నో కావచ్చు, కానీ ముఖ్యంగా అయితే పార్టీ లైన్ క్రాస్ అవ్వడం కావచ్చు, సొంత పార్టీ వాళ్ళపైనే విమర్శలు గుప్పించడం కావచ్చు. దీనిపైన బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటారు అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ అయితే నేను బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాను. సో గతం నుంచి కూడా చూస్తున్నాం, కోట్లని తర్వాత దయ్యాలు ఉన్నారని ఏకంగా పేర్లు బట్టే విమర్శించిన పరిస్థితి పార్టీ క్యాడర్. సో దానిపైన వేటు విధించిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, ఉద్యమ దళపతి, తెలంగాణ రాష్ట్ర సాధకులు, 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథాన నిలిపినటువంటి తొలి ముఖ్యమంత్రి మాన్యులు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి పార్టీగా మా అందరి ఆమోదం ఉంటుంది. మా అందరికి శిరోధార్యం ఆ నిర్ణయం. కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము పార్టీ నాయకులుగా అందరం శిరోధార్యంగా భావిస్తాం. ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఇది పార్టీకి చేటు చేసే విధంగా, కీడు కలిగించే విధంగా, నష్టం కలిగించే విధంగా ఉన్నది. పార్టీ పోతే ఏంటి, ఉంటే ఏంటి అనేటువంటి మాటలు కేసీఆర్ గారు ఏదైతే వరంగల్ సభ అనంతరం తాను ఇలా మాట్లాడాల్సి ఉండే, అలా మాట్లాడాల్సి ఉండే అని లేఖ రాసి, మరి ఆ లేఖ లీక్ అయిందని, దయ్యాలు ఉన్నాయని మాట్లాడిన తీరు, ఇదంతా ఏదో జరుగుతున్నటువంటి వరుసగా ఒక దగ్గర పులి స్టాప్ అనేది లేకుండా జరుగుతూ పోతున్నది. జరుగుతున్నటువంటి ఇదానికి అధినేత కుమార్తెగా తాను కూడా ఒక ఉద్యమ నాయకురాలుగా గుర్తించి మరి ఇంత సమయం ఇచ్చి మరి పార్టీ పట్ల మాట్లాడకుండా ఉండడానికి, మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి చూసుకుంటారేమో అనేటువంటి ఆశావాద దృక్పథంతో వేచి చూసినప్పటికీ మరి తనలో మార్పు రాకపోవడం, అదే ధోరణి కొనసాగించడం, పార్టీ ముక్తకంఠంగా చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే కవితక్క కూడా ఇదే పార్టీకి చెందిన, ఇదే పార్టీ జెండా కింద 10 సంవత్సరాల ప్రస్థానం, రాజకీయ అరంగట్రం. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఎందుకు పార్టీలో ఉండే వాళ్ళపైన, ప్రత్యేకంగా హరీష్ రావు గారి పైన కావచ్చు, లేదంటే సంతోష్ గారి పైన కావచ్చు, లేదంటే ఇంకొకరిపైన జగదీశ్వర్ రెడ్డి గారిపైన పేరు పెట్టి మరి ప్రస్తావించి వాళ్ళని దూషించే పరిస్థితి, విమర్శలు ఎందుకు గుప్పిస్తుంది? దీనివల్ల పార్టీకి డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. నిజంగా పార్టీకి నష్టమే, అట్లా మాట్లాడాల్సింది కాదు. అయినప్పటికీ మరి ఒకటి తర్వాత ఒకటి తను అలా మాట్లాడుతూ ప్రవర్తిస్తూ వస్తున్న క్రమాన్ని అయితే తెలంగాణ గమనిస్తూ వస్తుంది. అసలు ఏంటి ఉద్దేశం, వెనకేముంది, కారణం ఏంటి, ఇట్లాంటి ప్రశ్నలు అయితే తలెత్తినాయి. తాను పొరపాటుగా అనుకోకుండా అయిందని, లేఖ లీక్ అయిందని, అంతర్గత వ్యవహారం అని ఎంత సర్ది చెప్పుకున్నా ఇది దినదినం ఇంకా పెరుగుతూనే ఉన్నది. కాబట్టి మరి చర్యలు తప్పలేదు, చర్యలు తీసుకోవడం అయితే జరిగింది. సో ఒక పార్టీ 10 సంవత్సరాలు ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ పైన ఎంతవరకు సమంజసం కాదు, ఎంత మాత్రం సమంజసం కాదు. ఎవ్వరు దీన్ని హర్షించరు, అందరూ పైపెచ్చు వ్యతిరేకిస్తారు కూడా. పార్టీ యావత్తు కూడా వ్యతిరేకించే పరిస్థితి. అయినప్పటికీ అధినేత కుమార్తెగా తనకి అవకాశాలు ఇస్తూ వచ్చినప్పటికీ చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మరి ఈనాడు తప్పదు. కాళేశ్వరం అంశంలో యావత్తు ప్రపంచానికి జరిగింది ఇది. కాంగ్రెస్ కుట్ర చేస్తూ ఉంది. 2 జాతీయ పార్టీలు కేసీఆర్ గారి ప్రతిష్టను మసకబార్చాలని చూస్తూ ఉన్నాయి, కుట్ర చేస్తూ ఉన్నాయి. ఏ కాళేశ్వరంతో మరి ఇవాళ భారతదేశ వ్యాప్తంగా గొప్ప పేరును కేసీఆర్ గారు సంపాదించుకున్నారు, ఆ కాళేశ్వరమే పనికిరానిది, కానిది అని చూపించాలనేటువంటి కుట్ర ఒక 2 పియర్లు కుంగడంతో దాని రిపేర్లు చేయకుండా, దాన్ని మరమ్మతులు చేయకుండా, దాన్ని అట్లాగే ఉంచేస్తూ కాళేశ్వరం కూలేశ్వరం అయిందనేటువంటి దుష్ప్రచారం చేస్తున్న క్రమంలో పార్టీకి అండగా ఉండాల్సిన తను ఇట్లా మాట్లాడడం అయితే ఎవ్వరూ హర్షించరు. మీ నుంచి అందరు పార్టీ యావత్తు ఖండిస్తూ ఉన్నది. అంటే దాంతోపాటు ఇంకొకటి, సో కవితక్క లాస్ట్ క్వశ్చన్. సో కవితక్క గతంలో అమెరికాకి వెళ్ళి కూడా పార్టీ నిర్ణయం అంటే ఒకరిని పెట్టడమా, తీసేయడమా, లేదంటే ఒక కార్మిక సంఘానికి అధ్యక్షులను ఇవ్వడం అనేది పార్టీ నిర్ణయం. దాన్ని కూడా ఎందుకు వ్యతిరేకించే పరిస్థితి? ఒక్క అంశం అని కాదండి, ఆ లేఖ లీకు అనే కాడి నుంచి ప్రతి అంశంలో విభేదిస్తూనే వస్తుంది. సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదంట తాను. ఏ రకంగా సాధ్యం కాలేదండి? ఏ వర్గానికి అందలేదు, ఏ కుటుంబానికి కేసీఆర్ గారి సంక్షేమ ఫలం అందని కుటుంబం ఉన్నదా తెలంగాణలో? సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదు అనే కవిత మాటతో ఎవరే ఏకీభవిస్తారు? తెలంగాణ ద్రోహులే ఏకీభవిస్తారు. ఖచ్చితంగా సామాజిక తెలంగాణ సాధ్యమైంది. 10 సంవత్సరాలలో వలసలు వాపస్ అయినాయి, ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయి, అన్ని రకాలుగా
తెలంగాణ సుసంపన్నమైనది, ప్రజల బాగోగులు, ప్రజా జీవన విధానమే ప్రగతి పథాన కనపడ్డది, ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా తెలంగాణ ఉన్నది. అటువంటి సందర్భంలో అటు అంగన్వాడీల జీతాలు, అటు ఆశా వర్కర్ల జీతాలు, అటు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళ జీతాలు ఒక్కరని కాదు, అన్ని వర్గాల జీతాలు కూడా ఎంత స్థాయిలో పెంచి అందరికీ అండగా, చిన్న అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ నుంచి తర్వాత ప్రతి ఉద్యోగి వరకు, ప్రభుత్వ ఉద్యోగి వరకు అందరికి కూడా విపరీతమైన వేతనాలు పెంచి అటు ప్రజలందరికీ కూడా సంక్షేమ ఫలాలు, ఉచితాలు, రైతుకు వెనుదన్నుగా నిలబడి అన్ని రకాలుగా ఒక వర్గమని కాదు, ప్రజలు సమస్త ప్రజాని పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకు ఆడ మగ తేడా లేకుండా, లింగ వివక్ష లేకుండా, కుల వివక్ష లేకుండా అందరికీ ఎవరికి ఏం అవసరమో అందరికీ అన్ని సమకూర్చినటువంటి అందరివాడు, అందరికీ తండ్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్. ఆయనను విభేదించడం, ఆయనను తక్కువ చేసి మాట్లాడడం, ఇప్పుడేదో యావత్తు తెలంగాణ మరి కేసీఆర్ను అంటే లేఖతో వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్నే ప్రశ్నిస్తుందా, కేసీఆర్కే సూచిస్తుందా, ఆయన మాట్లాడిన దాంట్లో తప్పుపడుతుందా అని ఆమె మీద వ్యతిరేకత ఎప్పుడైతే మొదలైందో తాను కేసీఆర్ దేవుడు అని మొదలుపెట్టడం స్టార్ట్ అయింది. కేసీఆర్ కాదు, కేసీఆర్ మంచోడు అన్నంత మాత్రాన క్షమిస్తారని కాదు, ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసినా ఈ మరి ఖండిస్తూనే ఉంటారు. మాటలు కూడా వినిపించాయి. అంటే ప్రతిపక్షాల గలం కవితక్క నోట్ల వినిపించింది అనే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది తన మాట్లాడే ప్రతి మాట అనే కదా ఇవాళ ఆయుధమైంది. ఆమె ప్రతిపక్షాలకు ఆమె ఆయుధమైంది. ఆమె వాళ్ళ ఘోష్ కమిషను గంగలో కలిసింది, ఇంకా అసెంబ్లీ చర్చ గంగలో కలిసింది, అర్ధరాత్రి ఆడిన అబద్ధాలు ఇదైపోయినాయి అన్నీ. అర్ధరాత్రి దొంగరాత్రి అంటారు తెలంగాణలో, అర్ధరాత్రిని దొంగరాత్రి అంటారు. ఆ దొంగరాత్రి దొంగ కాంగ్రెస్, అబద్ధాల కాంగ్రెస్ ఆడినటువంటి అబద్ధాలు నావంతా అయిపోయింది. ఘోష్ కమిషన్ పేరుతో నేను చేయాల్సిన బద్నాం చేసేసిన, ఇగో నీ చేతికి ఇస్తున్నా, నువ్వేం చేస్తావో చేసుకో అని ఈ చోటే బాయి ఆ బడే బాయికి అప్పగించింది బాధ్యత. రాహుల్ గాంధీ గారేమో ఖండిస్తారు, ఈడీ సిబిఐ మరి మోదీ జేబు సంస్థలు అంటాడు, దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తారు. మరి ఈయన ఏం చేస్తూ ఉన్నాడు, దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది కదా. అవన్నిటికీ తూట్లు పొడుస్తూ ఇవాళ ఆమె మాటలనే వాళ్ళు ఉదాహరణగా తీసుకుంటున్నారు, ఆమె మాటలనే మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఆమె ప్రతిపక్షాలకు, తెలంగాణ ద్రోహులకు ఆయుధమై అందివచ్చింది. ఇది మేము ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి ఆజ్ఞను శిరసావహిస్తాం, ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మొత్తానికైతే గతంలో మొదటి లేఖ లీక్ అయ్యింది అని కవిత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎయిర్పోర్ట్లో అందరికీ ఏదో ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతుంది, లేదంటే అంతర్గత విభేదాలతో తాళ్ళేక కవిత బయటకు వచ్చి మాట్లాడింది అనేది వినిపించారు. కానీ ఎప్పుడైతే పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులని పేరుతో ఎప్పుడైతే దూషించడం స్టార్ట్ చేసిందో, విమర్శించడం ప్రారంభించిందో, సో పార్టీ అంతా కూడా ఏకమై ప్రెజరైజ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. గులాబీ బాస్కి ఇంకా తప్పని పరిస్థితి, పార్టీలో నుంచి కవితని వెలివేయాలా, లేదు అంటే మిగతా వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకోవాలంటే పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా గతంలో కూడా చాలా వరకు కవిత చేసిన ఏ ప్రోగ్రామ్కి కూడా పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండానే నిర్వహించిన సిచ్యువేషన్స్. ఈవెన్ కాళేశ్వరానికి సంబంధించిన నిరాహార దీక్షలు చేపట్టినా, లేదంటే నిరసనలు వ్యక్తం చేసినా కూడా పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరు మాట్లాడిన సందర్భం. అండ్ దాంతోపాటు బీసీకి సంబంధించిన రిజర్వేషన్ పైన కూడా కవిత 72 గంటల పాటు ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో కూర్చున్నా కూడా పార్టీకి సంబంధం లేదు అన్నట్టే చేసింది. అంటే పార్టీ నుంచి కవితను వెలివేయడం అనేది దాదాపు 2 నెలల నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. కానీ అఫీషియల్గా మాత్రమే ఇవాళ లేఖ అనేది విడుదల చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే ఇంకొక ట్విస్ట్ ఇక్కడ ఏంటంటే, నిన్నంతా కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కవిత పైనే చర్చలు జరిగిన సిచ్యువేషన్. ఎందుకంటే ఇన్ కేస్ కవితను గనక పార్టీ నుంచి బహిష్కరించకపోతే, సస్పెండ్ చేయకపోతే ఈ నినాదాలు ఇంకెక్కువ అయ్యే అవకాశం ఉంటాయి. అండ్ దాంతోపాటు పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ప్రతిపక్షాలకి. అండ్ ప్రతిపక్షాలకి ఒక ఆయుధంగానే కవిత మాటలు ఈ మధ్య కాలంలో ఉండడం, అంటే పార్టీని దూషించడం కావచ్చు, అండ్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దూషించడం కావచ్చు. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ని తప్పుడు తలకలుగా ఉంది అని వ్యతిరేకిస్తుంటే, ఇంకోవైపు జాగృతి నుంచి ముందు పెట్టుకొని సంబరాలు చేసుకున్న పరిస్థితి. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ సంబరాలు చేసుకుంది, కానీ బీఆర్ఎస్ సంబంధించిన జాగృతి ఎందుకు సంబరాలు చేసుకుందో అర్థం కాని పరిస్థితి. అంటే ఇక్కడ చాలా క్లియర్ కట్ లైన్ దాదాపు 2.5 నెలల నుంచి కూడా పార్టీల నుంచి కవితని చెప్పకనే బహిష్కరించారు
వ్యాఖ్యానించిన పరిస్థితి. కానీ అఫీషియల్గా మాత్రమే ఇవాళ లేఖ విడుదల చేశారు. సో కవిత చేసి అండ్ దాంతోపాటు పార్టీ లైన్ దాటడం వల్లనే కవిత పైన ఇట్లాంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా లెటర్లో వ్యాఖ్యానించిన పరిస్థితి. ఇది మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో కవిత బహిష్కరణ తర్వాత ఏమైనా కదలిక ఉందంటే ఒక్కసారి మనం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఉన్నాం ప్రజెంట్. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే ఎగ్దమ్ సుమ్సమ్గా కనిపిస్తుంది. ఒక మాజీ మంత్రుల స్థాయిలో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కనీసం ఎమ్మెల్సీలు కూడా ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ కడపదొక్కలేరు. అండ్ దాంతోపాటు ఈ విషయానికి సంబంధించి ఎవరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనే ఇండికేషన్స్ కూడా చాలా మందికి ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సో అదే నిజమేమో అనిపించేటట్టు ఉంది బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఇవాళ చూస్తుంటే.